శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇంతకీ ఆయనే కోరి కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా, లేక కేసులే ఆయన్ని వెంటాడుతున్నాయా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఢిల్లీరావు. ఆయన పౌర హక్కుల నేత. కొన్ని రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారాయన. 2.5 నెలలైనా ఓ వ్యక్తి మరణం మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోయారంటూ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతాను. స్టేషన్ ముందు ఆందోళన చేసి ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజు సహా 16 మందిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అయితే ఈ కేసులన్నీ కక్ష సాధింపే అని ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. తన మీద పెట్టిన కేసులే దీనికి నిదర్శనమన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన పిలిచి ఎఫ్ఐఆర్లు వేసేస్తారు. ఎవరైనా ఏదో ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికీ 3 ఎఫ్ఐఆర్లు వేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు నేను ఏం క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానో నాకే అసలు అర్థం అవడం లేదు. ఏం తప్పు చేస్తే కేసులు పెడుతున్నారో చెప్పాలని పోలీసులను అప్పలరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. నా మీద ఎఫ్ఐఆర్ వేసి సంబరపడిపోతామంటే కుదరదు కదా. ఎఫ్ఐఆర్ వేసిన వ్యక్తిని కూడా విడిచిపెట్టను. బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టను. ఇందులో ఇంకేం పెద్ద దాపరికం ఏం లేదు. రాజకీయం చేస్తాం కదా మేము. ఎందుకు అన్నెసెసరీగా ల్యాండ్స్కి సంబంధించిన విషయాల్లోకి మీరు రాజకీయాలు అవుతారు? 50 సంవత్సరాలకే చంపేశారు. ఎవరు చంపేశారని మేము ఎంక్వైరీ చేసి మాకు ఏట్రా న్యాయం చేయండి, పోలీసుల దగ్గరికి న్యాయం చేయడానికే మేము వెళ్ళాము. మీరు కేసులు పెట్టి ఇవాళ రేపు మాకు కూడా చంపేసినట్టు ఉన్నారు. వాళ్ళు మాకు న్యాయం మాత్రం కావాలా. అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ తీరును సీదిరి అప్పలరాజు తప్పుపడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారనేది ఆయన వాదన.